దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 23వ కీర్తన 2వ చరణం చదివి కొద్ది సమయము మన ఆత్మీయ మేలుల కొరకు జానిద్దాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడు దావీదు ఎవరిని గూర్చి మాట్లాడుచున్నాడు అనేది చెప్పబడి ఉన్నది. యెహోవాను ఆయన కాపరిగా చేసుకున్నాడు, ప్రధాన కాపరిగా. యెహోవాను గూర్చి చదవబడిన ఈ స్థలంలో ఆయన చెప్పుచున్నాడు, పక్షిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును అని. యెహోవా దేవునితో ఆయనకున్న అనుభవాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఆయనకు గల కాపరి ఎటువంటి వాడు, ఆ విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా దావీదు ఆయన తన కాపరిని గూర్చి చాలా స్పష్టముగా మాట్లాడుచున్నాడు. ఆయన కాపరి ఆయన్ని ఎక్కడికి నడిపించుచున్నాడు, ఆయన్ని ఎక్కడ పరుండ చేయుచున్నాడు, పచ్చిగల చోట్లకు ఆయన నన్ను నడిపించుచున్నాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దేవుడు దావీదును పోషించటము, నడిపించటము అనే విషయాల మీద ఇతడు దృష్టి పెట్టి ఉన్నాడు. దేవుడు అతన్ని ఏ విధంగా నడిపించుచున్నాడు, ఆయన పోషణ కొరకు దేవుడు ఏమిస్తున్నాడు. ఇక్కడ గొర్రెల కాపరి ఆ గొర్రెలను పచ్చిక గల చోట్లకు కాపరి నడిపిస్తూ ఉంటాడు. కాపరి ఉద్దేశం ఏమిటంటే గొర్రెలు పుష్టిగా ఉండాలి, వాటికి తగిన మేత పెట్టాలి. ఏ మేత పడితే ఆ మేత కాపరి పెట్టడు. వాటిని ఏది పెట్టాలి అనే విషయము కాపరికి తెలుసు, గొర్రెలకు ఏమి పెట్టాలి. అందుకే దావీదు తన ప్రధాన కాపరి అయిన యెహోవాను గూర్చి చెప్పుచున్న మాట ఏమిటి అని అంటే, ఆయన నన్ను పచ్చిగల చోట్లకు ఆయనను పరుండజేయును. అంటే మేత మేస్తున్నప్పుడు మేసిన ఆ మేతను నెవరు వేస్తూ ఉంటాయి గొర్రెలు. చాలా ప్రశాంతమైన స్థితిలో దావీదు ఉన్నాడు. తన కాపరిని గూర్చి మనకు పదే పదే ఈ వచనంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే కాపరి గొర్రెల పట్ల ఒక బాధ్యత రహితమైన ఆలోచనలు కలిగి, గొర్రెల పట్ల ఒక దయ, ప్రేమ, వాత్సల్యత కలిగి కాపరి ఉంటాడు. ఆ గొర్రెల క్షేమం కొరకే ఆలోచన కలిగి ఉంటాడు. గొర్రెలను ఏ విధముగా అవి క్షేమంగా ఉండాలి అనే తలంపులు, ఆలోచన కలిగి ఆయన ఉంటాడు. దావీదుకు కలిగిన ప్రధాన కాపరిని గూర్చి ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అపోస్తలుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. చూడండి, ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏమిటంటే, గొర్రెల ద్వారం ఉన్నది,
ఆ గొర్రెల ఆ దొడ్డికి ఒకటే ద్వారం ఉంటుంది. అయితే గొర్రెలన్నిటినీ ఆ దొడ్డిలోనికి పంపించిన తర్వాత కాపరి ఆ ద్వారము గుండగా వెళ్ళి ఆ ద్వారము దగ్గరే కూర్చుని ఉంటాడు. కారణము ఏమిటి అంటే ఆ దొడ్డు చుట్టూ కూడా కంచె ఉంటుంది. ఆ దొడ్డు చుట్టూ కూడా ప్రాకారము ఉంటుంది. దానికి ఒకటే ద్వారము ఉంటుంది. ఆ ద్వారము దగ్గర ఈ కాపరి కూర్చుని ఉంటాడు. దొడ్డులో గొర్రెలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అని. ఒకవేళ ఏ క్రూర జంతువో, ఏ తోడేలో, ఏ క్రూర జంతువో వచ్చి మొట్టమొదటిగా దాడి చేయాలంటే ఆ ద్వారము దగ్గర ఉన్న కాపరి మీదే ముందు దాడి అవుతుంది. అందుకే యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పబడింది, గొర్రెలకు ఆయన మంచి కాపరి అని చెప్పబడింది. గమనించాలి, గొర్రెలకు మంచి కాపరట. ఆ గొర్రెలకు మంచి కాపరైన ఆయన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడట. గమనించవలసిన విషయం ఏంటంటే ఈ గొర్రెల ద్వారము దగ్గర ఈ కాపరి ఉండటం వలన ఏ తోడేలు వచ్చి దాడి చేసినా ముందు ఈ కాపరి మీదే పడుతుంది. అందుకే కాపర్లు, సంఘ కాపర్లు విశ్వాసుల కొరకు ఎప్పుడు కూడా సంఘం కొరకు భారము కలిగి, బాధ్యత కలిగి, వారు మోకరిల్లి గొర్రెల కొరకు లేక విశ్వాసుల కొరకు, కుటుంబాల కొరకు వారు చేతులు ఎత్తి ఎప్పుడు ధూపం వేస్తూ ఉంటారు ప్రభు సన్నిధిలో. కుటుంబాల కొరకు వారి కొరకు చేతులు ఎత్తుతూ ఉంటారు కాపర్లు. అది వారి పని అయి ఉన్నది. అయితే ఇక్కడ ఈ 12వ వచనంలో మరొక కాపరిని గురించి మనము చదువుతున్నాము. ఈ మొదటి కాపరిని గురించి మనం చదివినప్పుడు ఈయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడమే కాకుండా గొర్రెల ద్వారము గుండగా ఈయన వెళతాడు అని చెప్పబడింది. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు. ఆయన మంచి కాపరి. మనకి ఆయన ప్రధాన కాపరిగా దావీదు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ నూతన నిబంధన సంఘానికి మరి కాపరి ఎవరు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో స్పష్టంగా యేసు ప్రభువు ఆయన గూర్చే మాట్లాడుచు ఈ 12వ వచనంలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఈ చదువుతున్న భాగంలో ఈ రెండవ వ్యక్తి లేక కాపరి యేసు ప్రభు చెప్పుచున్నారు. ఈయన ఎవరు అంటే ఈయన జీతగాడు అట. ఈ కాపరి ఎవరట? జీతగాడు. జీతము కోసము పనిచేసే కాపరి. ఈ జీతాను కొరకు పనిచేసే కాపరి ఈయనకి బాధ్యత ఉండవలసిన అవసరం లేదు. గొర్రెల కొరకు లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. గొర్రెల యొక్క క్షేమము, కష్టము, వారికి ఉన్న పరిస్థితులు అన్ని విషయాల్లో కూడా వారు ఏమి ఆలోచించవలసిన అవసరము లేదు. చక్కగా వారు వచ్చి చక్కగా మాట్లాడేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి వాక్యము తగలకుండా, ఎవరికి ఎటువంటి నొప్పి లేకుండా చక్కగా తీయగా మంచిగా మాట్లాడి కూర్చున్న వారిని పొగుడుతూ, కూర్చున్న వారిని హెచ్చిస్తూ, వారిని లోక సంబంధమైన విషయాల కొరకు వారిలో
ఆశ కలిగించే విత్తనాలు విత్తుతూ వారు వారి ప్రసంగం ముగించిన తర్వాత ఈ పిలిచిన వారు కొంచెం కూలి, వారి కొరకు కొంచెం జీతము, కొన్ని డబ్బులు తీసి ఉంచుతారు. ఆ కూలి తీసుకుని వారు వెళ్ళిపోతారు. గమనించాలి, ఈ జీతగాడు గురించి ప్రభు మాట్లాడుతున్న మాట, గొర్రెల కోసము ఇతడికి లక్ష్యం ఉండదట, అంటే బాధ్యత ఉండదట. ఈ జీతగాడిని దేవుడు లెక్క ఏం అడుగుతాడు? నా గొర్రెల విషయం ఏం చేశావు అని అడిగే పని ఏమీ లేదు కదా. దేవుడు అడగడు. ఏం చేద్దంటే జీతానికి వస్తున్నాడు, కూలి డబ్బులు తీసుకుంటారు. ఆ జీతానికి ఎవరైతే పెట్టుకున్నారో, ఆ కూలి ఇవ్వడానికి ఎవరైతే పిలుచుకున్నారో, ఆ పిలిచిన వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మమ్మల్ని వాక్యంతో హెచ్చరించకూడదు, గద్దించకూడదు, మా మీద అధికారం చేయకూడదు అనే ఆలోచన కలిగిన వారు ఈ కూలోళ్ళు పెట్టుకుంటారు. ఈ కూలోళ్ళు కూలికొచ్చి వెళ్ళిపోతారు. మరి అటువంటి వారి కొరకు చేతులు ఎత్తేది ఎవరు? వారి కొరకు కన్నీరు కాచేది ఎవరు? వారికి ఉన్న మరి దుష్టుడు సాతానుడు వారి జీవితాలను, కుటుంబాలను చెదరగొట్టేసి, కొడుకుల జీవితాలు, కూతుళ్ళ జీవితాలు, మరి పరిస్థితులన్నీ కూడా చెల్లా చెదురుగా ఉంటున్న సమయంలో వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవారు ఎవరు? కూలోళ్ళు చేయరు కదా. కూలి వస్తారు, కూలి తీసుకుని వెళ్ళిపోతారు. అయితే మరి తోడేళ్ళు వచ్చి ఈ గొర్రెలను చెదరగొట్టేసేటప్పుడు వాళ్ళేవి పట్టనట్టుంటారు. మరి మంచి కాపరి అయితే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మంచి కాపరి. ఆయన ద్వారము దగ్గరే ఆయన ఆ కాపలా కాస్తూ, ఆయన చేతిలో ఉన్న ఆ కర్రను పట్టు ఆయన ద్వారం దగ్గరే కాపలా కాస్తూ మెలకుగా ఉండి, దొడ్డులో ఉన్న గొర్రెలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాలను మీరు గమనించాలి, గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పాత నిబంధనలో భక్తులను మనము చూచినప్పుడు ఇక్కడ యెషయా గ్రంథములో 43 మొదటి భాగంలో కొన్ని మాటలు మనము చూద్దాం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, ఇక్కడ గొర్రెల కాపరి ప్రతి గొర్రెను, ప్రతి వ్యక్తిని కాపరి ఎరుగును. ఆ ఎరిగిన కాపరి ఆ ఏ గొర్రె పేరు ఏ పేరు అయి ఉన్నదో ఆ పేరు పెట్టి ఆ గొర్రెను పిలుస్తారట. అంటే ప్రతి గొర్రెను దృష్టి ఉంచి చూస్తాడు. దాని నడక ఎలాగుంది, అది తూలుతూ నడుస్తూ ఉందా, దాని అడుగులు చక్కగా పడుతున్నాయా లేదా, అది పుష్టికరమైన పచ్చిక గల చోట్లకు దాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అది సమృద్ధిగా తింటుందా లేదా, ఎలా తింటుంది, ఏ విధంగా తింటుంది అని దాని వైఖరినంతా కూడా గమనిస్తూ ఉంటాడు. అది కొన్ని సందర్భాల్లో అటు ఇటుగా ఉన్నప్పుడు ఆ కాపరి దాన్ని దండిస్తాడు, హెచ్చరిస్తాడు. దాని నడవడిక సరిగ్గా లేనప్పుడు సరైన నడవడికలో పెట్టడానికి ఆ కాపరి బాధ్యత తీసుకుంటాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ప్రతి విషయంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు అనగా ఇక్కడ చూసినప్పుడు ఇది యాకోబును గురించి మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నాడు, నిన్ను పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నాను అని చెప్పడమే కాకుండా నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. స్తోత్రం.
హల్లెలూయా. నీవు నా సొత్తు, దాన్ని బాగు చేసుకోవటానికి, దాన్ని సురక్షితంగా చూసుకోవటానికి, దాని బాగోగులన్నీ కూడా నేనే చూసుకోవటానికి, అది నా సొత్తు, అది నేను దాన్ని నా సొంతము అని ఆయన చెప్తూ ఉన్నాడు. గమనించాలి. ఆయన సొత్తుగా ఉన్నప్పుడు ప్రతి విశ్వాసి నేను దేవుని సొత్తు, దేవుడు నన్ను భద్రపరుస్తున్నాడు, దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు అనే సంగతి ఎరిగినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. యాకోబు ఏమంటున్నాడు అక్కడ? నేను ఆయన సొత్తు అని చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ పేరు నాకు తెలుసు, నీ పేరు నాకు తెలుసు, నువ్వు కూర్చుండటము తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ విషయాలు తెలుసు, నీ ఆలోచన తెలుసు, సమస్తమును తెలుసు. ఆ తెలిసిన వాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీవు నా సొత్తు అంటూ ఉన్నారు. గమనించాలి ఈ ఈ మాటలను. అయితే మనము యాకోబు విషయంలో మరొక వాక్య భాగాన్ని కూడా మనము చదువుదాము. ఆదికాండము 48వ అధ్యాయము 14వ వచనం. 48వ అధ్యాయము 14వ వచనం. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. స్తోత్రం. చూడండి, ఈ ఆదికాండము ఈ 48వ అధ్యాయంలో ఈ మాటలను బాగా గమనించాలి. ఈ మాటలు మాట్లాడుచున్నది యాకోబు. చూడండి, తన తాతగారు గురించి, తన తండ్రి గురించి ఇక్కడ వారి జీవితాలను ఎవరికి అప్పగించారు, ఎవరు వారి జీవితాలను ప్రభావితం చేశారు, ఎవరు వారిని నడిపిస్తున్నారు, ఎవరు వారిని పోషిస్తున్నారు అనే విషయాన్ని చూస్తే అబ్రహామును, ఇస్సాకును దేవుడు నడిపించారు. దేవుడికి వారు అప్పగించుకున్నారు వారి జీవితాలు. దేవుడిని కాపురిగా చేసుకున్నప్పుడు, దేవుడిని యజమానుడిగా చేసుకున్నప్పుడు, దేవుణ్ణి దేవుడిగా చేసుకున్నప్పుడు, దేవుణ్ణి పరిపాలకునిగా చేసుకున్నప్పుడు, ఆ పర్యవేక్షణలో, ఆ పరిపాలనలో అబ్రహాము ఉన్నారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మాటలు చెప్పుచున్న మాటలు యాకోబు మాట్లాడుతున్నారు. యోసేపు తన 2 కుమారులను తీసుకుని వచ్చి తన తండ్రికి ద్వారా వచ్చే దీవెన పొందాలి అని తన కుమారులను తీసుకొచ్చి యాకోబు కాళ్ళ దగ్గర వారిని మోకరింప చేశారు. అయితే యాకోబు వారిని దీవించడమే కాకుండా యోసేపును కూడా దీవిస్తూ ఉన్నాడు. ఒక దీవెన అనే విషయం మనం చూస్తున్నప్పుడు దేవునికి మన జీవితాలను అప్పగించుకున్న వారి జీవితాలు, వారు చెప్పగలిగిన మాట ఏమిటో, వారు చెప్పగలిగిన సాక్ష్యాలు ఏంటో అంటే, దేవుడు మమ్మల్ని నడిపించుచున్నాడు. దేవుడు నడిపించాలంటే అబ్రహాము తన ఇష్టానుసారంగా ఉన్నవాడు కాదు. ఇస్సాకు కూడా తన ఇష్టానుసారముగా ఉన్నవాడు కాదు. ఇస్సాకు ఇంచుమించు 19-20 సంవత్సరాలు వయసు కలిగిన ఉన్నప్పుడు
అబ్రాము అతన్ని ఒక పర్వతం మీద తీసుకెళ్ళి అక్కడ దేవునికి బలి ఇవ్వడానికి అబ్రాము సిద్ధమైనప్పుడు, అబ్రాము బలి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ఇస్సాకు నోరు విప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇస్సాకు విధేయత కలిగిన వాడు. తన తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తండ్రి చిత్తానికి అనుకూలంగా ఇస్సాకు ఉన్నాడు. అంటే విధేయుడు అని మనం గ్రహించాలి. ఈ రోజున దేవుని చేత, దేవుని కాపరిగా, దేవుని చేత పోషింపబడి, దేవుని చేత సంరక్షించబడి ఉన్న వారి జీవితంలో తమ సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి కానీ, వారి ఇష్టానుసారంగా ఉండడానికి కానీ ఇస్సాకు కానీ అబ్రాం కానీ లేరు. ఇక్కడ వారి గర్భాన పుట్టిన పిల్లలు, అబ్రాముకు పుట్టినవాడు ఇస్సాకు, ఇస్సాకుకు పుట్టినవాడు యాకోబు, యాకోబుకు పుట్టిన సంతానములో యోసేపు అత్యధికమైన దీవెనలు పొందినవాడు. యాకోబు కుమారుల్లో యోసేపుకున్నంత దేవుని ఇష్టానుసారుడుగా ఉండి, దేవుడు అతన్ని అభిషేకించి అతనుకు కలలు కనే, అంటే దర్శనాలు చూసే వరమును యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. ఐగుప్తు దేశంలో అతడు ఒక అధికారి అయిన స్థానంలో ఉన్నప్పుడు కూడా అతడు దీనుడుగానే ఉన్నాడు, దీనత్వం కలిగి ఉన్నాడు. అతడు వివాహమైన తరువాత మనష్షే, ఎఫ్రా అనే ఇక్కడ ఇద్దరు కుమారులను కూడా తన తండ్రి అయిన యాకోబు యొద్దకు తీసుకొచ్చి మరి ఆశీర్వాదము పొందేటట్లుగా చేస్తూ ఉన్నాడు. కాపర్లు సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు, వారు దీవెన కొరకు వారు ప్రార్థన చేసేవారై ఉన్నారు. హల్లెలూయా. ఆశీర్వదించేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్న వాక్య భాగంలో మనము చూసినప్పుడు, నీకున్న కాపరి విషయంలో, ఆ కాపరి నీ కొరకు ప్రయాసము పడుచు, నీ విషయంలో బాధ్యత వహిస్తూ, నిన్ను అనుక్షణము గమనిస్తూ చూస్తూ ఉంటాడు కాపరి. అయితే స్విట్జర్లాండ్లో ఒక గొర్రెల ఒక దొడ్డులాంటిది ఉన్నప్పుడు ఆ దొడ్డులో చాలా గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ స్థలానికి ఒక స్త్రీ ఆ స్థలంలోనికి వెళ్ళింది. ఆ స్థలంలోనికి వెళ్ళి అక్కడ చక్కగా ఉన్న గొర్రెలను చక్కగా బొద్దుగా, మంచిగా బొచ్చు, చాలా లావుగా ఉండి అనేకమైన గొర్రెలు, ఆరోగ్యంగా ఉన్న గొర్రెలను చూస్తూ ఉంది. అయితే అలా చూస్తూ ఉండగా అందులో ఒక గొర్రె కూర్చొని, అది కాలుకు కట్టబడి దీనంగా ఉసూరుమంట ఏదో బాధతో ఉన్నట్లుగా ఆ గొర్రె ఉంది. ఆ గొర్రెను చూసింది ఈ స్త్రీ. వెళ్ళి ఆ గొర్రెను చూసినప్పుడు ఆ గొర్రె మీద ఈ అమ్మాయికి జాలి కలిగింది. ఆ జాలి కలిగినప్పుడు అక్కడున్న కాపరిని అడిగింది, అయ్యా, ఏమిటి ఈ గొర్రె చాలా బలహీనంగా ఉంది, దానికి ఏంటి, దెబ్బ తగిలిందా, కట్టుందేంటి, అది నడవలేని స్థితిలో ఉందేంటి అని ఆమె ఈ కాపరిని అడుగుచున్నది. అప్పుడు ఆ కాపరి సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, అమ్మా, ఆ గొర్రె యొక్క కాలును
విరగగొట్టేసింది నేనే అని చెప్పాడు. వెంటనే ఆమె తన మనసులో అనుకుంది, ఇతడు ఎంత కర్కోటకుడు, ఇతడు ఎంత కఠినస్తుడు, ఎంతటి దుర్మార్గుడు, ఆ గొర్రె కాలును నేనే ఎర్రగొట్టాను అని చెబుతూ ఉన్నాడు అనేసి వినేసి ఆమె వెళ్ళిపోయింది. ఆ మనసులో అలాగ అనుకుంటూ మరలా 2 దినాలైన తర్వాత మరలా ఆ దొడ్డే, ఆ గొర్రెల దొడ్డె దగ్గరికి ఆమె వచ్చింది. వచ్చినప్పుడు మరలా కూడా ఆ కాపరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, దీని కాలు ఎందుకు ఎర్రగొట్టాను అంటే, ఈ గొర్రె మందలో ఉన్న గొర్రెలన్నిటిని కూడా ఇది పెద్ద పెద్ద పర్వతాల మీదకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ పర్వతాల అవతల లోయలు, అగాధాలు, ప్రమాద స్థలాలు ఉన్నాయి. ఈ గొర్రె చాలా మొండుగా ఉంటుంది. ఈ గొర్రె మాట వినదు, లోబడదు. అయితే ఇప్పుడు ఈ గొర్రెతో పాటు ఇంకా కొన్ని గొర్రెలను అది పెద్ద పెద్ద పర్వతాల మీదకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదంలో పడటమే కాక మందలో ఉన్న కొన్ని గొర్రెలు కూడా పాడైపోయే పరిస్థితి వచ్చింది. అందుచేత దీన్ని సరి చేయడానికి దీని కాలు మీద కొంచెము శ్రద్ధ చూపించటం అనేది చేసి దీనికి కూర్చోబెట్టి కట్టుకట్టి అప్పటి నుండి ఇంకెక్కడ కదలకుండా ఆ కాలుకి గాయమైన కారణాన్ని బట్టి ఆ స్థలంలోనే ఉంటుంది. ఇక నేనే దానికి మేతను తినిపిస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, దేవునికి వ్యతిరేకంగా ఎదిరించి రెబల్గా ఉన్నప్పుడు బెడ్ ఎక్కిస్తూ ఉంటాడు, మంచం ఎక్కిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అక్కడ పెట్టి కొన్ని విషయాలు నేర్పిస్తాడు. గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు ఈ స్త్రీ ముందు ఆయన చూసినప్పుడు ఇంత కర్కోటకుడా అని అనుకున్న ఈ స్త్రీ తర్వాత ఆయన అర్థం చేసుకుంది. ఎందుచేతంటే ఆ కాలు మీద కొట్టకపోతే, దీనికి పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇది పాడైపోవటమే కాక ఇంకా కొన్ని గొర్రెలు పాడు చేయటం, ఆ పర్వతాలు శిఖరాలకి ఎక్కి ఆ చివరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏకాలో జారి ఆ లోయలో పడిపోయి ప్రాణం కూడా పోగొట్టుకునే పరిస్థితులు, పతనం అయిపోయి నాశనమయ్యే పరిస్థితులు ఉంటాయని కాపరి ముందుగానే గమనించి, ప్రాణం పోగొట్టు కంటే కాలు ఇరిపోవటం క్షేమం కదా. దేవుడు కాపరి కట్టుకట్టి దానికి ఆహారము తన చేతులతోనే పెడుతున్నాడు. కాళ్ళు అన్నీ బాగున్నప్పుడు మరి ఆహారము తినేది. పక్షిగాల చోట్లకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు తన ఆహారం తను తినేది. అయితే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చాడు, బాధ్యత తీసుకున్నాడు, నీళ్లు దగ్గరకు తీసుకొచ్చి నీళ్లు పట్టిస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు. అప్పుడు ఈ గొర్రె కూడా అర్థం చేసుకుని, ఇదిగో నా కాపరి నా మేలు కొరకు ఇదంతా చేస్తున్నాడు అని గమనించి, ఇక ఆహారము మేత పెడుతుంటే ఆ మేత పెడుతున్నప్పుడు ఆ గొర్రె యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఆ గొర్రె ఏం చేస్తుందో తెలుసా? తన నాలికతో ఆ కాపరి చేతులు నాకుతా ఉంది. స్తోత్రం. నాకుతా ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం తన ప్రేమను, కాపరి మీద ఉన్న గౌరవము, అభిమానము, ప్రేమను గొర్రె వ్యక్తపరచటం. కాపరి దండించి సరిచేసి ఆహారము దానికి తినిపిస్తూ, దాన్ని కడుగుతూ, దానికి కట్టుకడుతూ, కట్టు ఇప్పుతూ, మరి దానికి వైద్యం చేపిస్తూ, ఇదంతా కూడా ఈ పనంతా కాపరి చేస్తున్నాడు. దీనిని బట్టి ఆ గొర్రె గుర్తించింది, నా యజమానుడు లేక నా కాపరి ఎంత ప్రేమ కలిగినవాడు, ఎంత దయ కలిగినవాడు అని గుర్తించి అది
ఆ కాపరి చేతులు నాకుతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడుగా ఉండటమే కాక మన కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు అనేది ముఖ్యం. నీవు నీ ఇష్టానుసారంగా, నీ ఇష్టానికి అనుకూలంగా నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీ మీద అధికారము తీసుకోలేడు. ఎప్పుడు కూడా దేవుడైనా కాపరైనా అప్పగించుకున్నప్పుడే వారు నీ మీద ఆ అధికారము చేయగలరు, నీ బాధ్యత తీసుకొనగలరు. గమనించాలి. ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఎజ్కేలు గ్రంథంలో 34వ వచనంలో 8వ వచనం, 34వ అధ్యాయము 8వ వచనం. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. చూడండి, ఇక్కడ గమనించాలి. కాపరి లేని గొర్రెలట. చూడండి, స్వతహాగా స్వేచ్ఛగా సొంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. కాపరి వద్దట. కాపరి అధికారం వారికి వద్దట. కాపరి నడిపించే స్థలాలకి వారు వెళ్ళరట. అయితే అటువంటి వారు ఏమైపోతారట? దోపిడీ సొమ్ముగా మారిపోతారట. దోచుకునేవాడు ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనములో దొంగతనమును నాశనమును హత్య చేయుటకు వచ్చును, మరి దేనికిని రాడు. 10:10లో మనం చదువుతున్నాం యోహాను సువార్తలో. చూడండి, గమనించాలి. దోచుకునేవాడు ఎవరంటే సాతాను. ఈ స్వేచ్ఛగా తిరిగే గొర్రెలు ఏవైతే ఉన్నావో వాటికి ఒక నడిపింపుకు లోబడటం కానీ, కాపరికి లోబడటం కానీ, కాపరి పర్యవేక్షణలో ఉండటం అనేది కానీ, కాపరిని గుర్తించడం అనేది కానీ లేని పరిస్థితులు వారి జీవితంలో ఉంటాయి. ప్రవక్త యాజకుడు అయిన ఇక్కడ ఎజ్కేలు మాట్లాడుతున్న మాటను మనము చూస్తూ ఉన్నాం. వారట దోపిడీ సొమ్ముగా మారిపోతారంట. వారిని ఎవరు దోచుకుంటారంటే సాతాను దోచుకుంటూవాడు. దోపిడీ సొమ్ముగా వారి బ్రతుకులు మారిపోతూ ఉన్నాయి. దొంగతనం చేసి ఆ సొమ్మును, అది ఏ విలువైన వస్తువు ఎంతైనా సరే బయట బజార్లో 100 రూపాయలకి అమ్మేస్తాడు. కష్టపడింది కాదు అది. చూడండి, ప్రభు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొని సంపాదించి, నీవు నా సొత్తు, నీ పేరు పెట్టి నేను పిలుస్తాను, నా గొర్రెలను నేను ఎరుగుదును, అవి నా స్వరం వినును అని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. కాపరికి నీ గొర్రెలకి ఉన్న అభినవ సంబంధము, ఆత్మీయ బంధము, ఆత్మీయ బాధ్యత, భారము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇటువంటి స్థితి కలిగిన పరిస్థితుల్లో ఎజ్కేలు మాట్లాడుతున్న మాటలు మనం మరొక వచనం కూడా దీంట్లో చదువుదాము. 13వ వచనం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలమందును వాటిని మేపెదను. దేవునికి స్తోత్రం. దేవుడే కాపురిగా ఉండి చెదిరిపోయిన వాటిని అన్నిటినీ కూడా ఆయనే ఒక స్థలానికి ఆయన చేరుస్తారట. మేత కలిగిన స్థలానికి చేరుస్తారట. ఆయనే బాధ్యత తీసుకుంటారట. స్తోత్రం. అప్పగించుకున్నప్పుడు దేవుడు బాధ్యత తీసుకుని వారి నడకలు గమనించి, వారి స్థితిగతులను గమనించి, వారి కుటుంబ పరిస్థితులను గమనించి, వారి స్థితిగతులను గమనించి, పైకి ఏదో ఉండటం అనేది కాకుండా వారు అంతరంగములో ఉన్న స్వభావాన్ని
ఆయన చూచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనములో పేతురు సంఘానికి పత్రిక రాస్తూ సంఘములో ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నూతన నిబంధన సంఘములో ఉన్న విశ్వాసులను గురించి మాట్లాడుతున్నారు. గమనించాలి. విశ్వాసుల వైఖరి నేను ఇందాక చెప్పాను కదా, గొర్రెల విషయంలో. గొర్రెలు అనగా విశ్వాసులే. అయితే విశ్వాసుల యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దాని ముందు చూచినట్లయితే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను భక్తి వేషం చూడండి. సమస్తమైన కపటం. ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు పెదాల మీద నవ్వు ఉంటుంది, హృదయంలో ద్వేషం ఉంటుంది. పెదాల మీద, ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, కానీ హృదయంలో ద్వేషం ఉంటుంది. అవసరాలను బట్టి అభిమానాలు పెరుగుతాయి. దేవునికి స్తోత్రం. అయితే కపటమును దుష్టత్వమును సమస్తమైన వేషధారణ అసూయను సమస్త దూషణ మాటలను మాని నూతన నిబంధన విశ్వాసులు వారి నడవడిక, వారి మాట, వారి విధానము, వారి ప్రవర్తన చూడండి. భక్తుల దగ్గర వారు నటన ఎలాగుంటుందంటే చాలా వేషధారణైన బ్రతుకు ఉంటుంది. వారి నిజ జీవితంలోనికి ఒకసారి చూస్తే వారు అవిధేయతను గురించి వారు పశ్చాత్తాపడరు. దేవునికి విరోధమైన తిరుగుబాటు తత్వంతో బ్రతుకుతున్నప్పుడు వారు ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి నూతన స్థితి పొందరు. వేషధారణతో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే పేతురు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఇక్కడ నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో వెదుగు నిమిత్తము. చూడండి, ఈ గొర్రెలు లేక విశ్వాసులు వారికి ఇస్తున్న బోధ వాక్యమనే మేత, వాక్యమనే నీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్మలమైన స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన వాక్యమట. దేవునికి స్తోత్రం. చూడండి, మనము వీధుల్లో చూస్తూ ఉంటాం, కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాం. గొర్రెలు అవి తల వంచుకుని వెళ్ళిపోతున్నప్పుడు వాటికి దాహం వేస్తున్నప్పుడు ఆ రోడ్డు వారునున్న డ్రైనేజీలో ఉన్న మురికి నీరు, బురదతో ఉన్న నీరు అవి మూతి పెట్టి తాగుతూ ఉంటాయి. అయితే పేతురు అంటున్నాడు, సంఘములో ఉన్న విశ్వాసులు ఏ బోధ పడితే ఆ బోధ కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదట. నిర్మలమైన వాక్యమనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. చూడండి, ఆ మురికి నీళ్ళు, ఆ అపవిత్రమైన నీళ్లు తాగినప్పుడు గొర్రెలకు జబ్బులు చేస్తాయి, రోగాలు వస్తాయి. ఇవాళ రకరకాల బోధలు వినేసి ప్రజలు ఎలాగైపోయారంటే ఈ రోజున వారి జీవితాలు దేవునికి దూరంగా అయిపోయాయి. వారి మనస్సాక్షులు ఒక్కసారి పరిశీలన వేసుకుని వారు మనస్సాక్షికి సమాధానం చెప్పే స్థితిలో వారు లేరు. మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఈ వచనాలు, ఈ లేఖనాలు బాగా గమనించాలని మరొకసారి ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా ఈ విషయాలు మరి
అరమరికి లేకుండా ఈ విషయాలు ఉన్నది ఉన్నట్టుగా మీ ఎదుట పెడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి జబ్బు పడిపోయిన, ఆత్మీయంగా జబ్బు పడిపోయిన విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వారి ఆత్మకు జబ్బు ఏంటంటే ఈర్ష్య. వారి ఆత్మకు జబ్బు ఏంటంటే వేషధారణ. ఆ నీళ్లు ఎక్కడ పడితే ఆ నీళ్లు, ఎక్కడ పడితే ఆ నీళ్లు, ఎక్కడ పడితే ఆ గొంతులో నీళ్లు, ఆ డ్రైన్లో నీళ్లు. ఒక్క చోట కాదు తాగేది, ఒక్క నీరు కాదు తాగేది. ఏది పడితే అది, ఏది పడితే అది, ఏది పడితే అది. వారి ఆత్మీయ జీవితాలు జబ్బు పడిపోయి, నింద లేక, నిదానము లేక, జీవితంలో సంతోషము ఆనందాలకు దూరం అయిపోయి, దేవుడిచ్చే ఆ సంతృప్తిని వారు అనుభవించలేని స్థితిలో వారు ఉన్నారు. పేతురు అంటూ ఉన్నాడు, వాక్యమనే పాలను, స్ఫటికమనే, ప్రకటన గ్రంథంలో స్ఫటికమనే ఒక సముద్రం, కళ్ళతో అది చూసినప్పుడంట దాని అడుగు భాగం కనిపిస్తుందంట. అంత స్వచ్ఛమైన స్ఫటికమైన మనసు కూడా అంత స్వచ్ఛముగా ఉండాలి. కాపరి ఇటువంటి విషయాలన్నీ కూడా బోధించి, హెచ్చరించి, గద్దించి, సరిచేసి, అవసరమైతే తిరుగుబాటు చేసినప్పుడు కాపరి చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకుని అవసరమైతే ఒకటేసి, దేవునికి స్తోత్రం. దేవుడు యాకోబు మరి తుంటె నరాన్ని కొట్టాడు కదా, ఆ గూడు వసిలిపోయింది కదా. ఎవరు కొట్టారు? మనుషులు కొట్టారా? దేవుడే కొట్టాడు. కారణం ఏంటి? అజ్ఞానముతో స్వనీతితో దేవుని యొద్ద బలత్కారంగా ప్రార్థన చేస్తారు. దేవుని రాజ్యాన్నంట బలత్కారంగా స్వాధీనపరుచుకున్నారట. సువార్తలో చెప్పబడింది ఈ మాట గమనించాలి. పేతురు పత్రికలో ఈ మాట మనము చదువుతున్నప్పుడు ప్రతి విశ్వాసి క్షుణ్ణంగా ఈ మాటలు గమనించాలి. నీ కాపరి నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు, నీ కాపరి నీ కొరకు కన్నీరు కారుస్తారు, నీ కాపరి నీ కొరకు కాపలా కాస్తారు, నీ కాపరి నీ కొరకు మెలుకోగుండి ప్రార్థన చేస్తారు. నీ క్షేమం కొరకు, నీకు దాహం వేస్తే నీళ్లు తీసుకొచ్చి పోస్తారు, మేతను సమృద్ధిగా పెడతారు. నీవు కడుపు నిండిన తర్వాత నీవు పండుకునే స్థలం కూడా పచ్చిక బయల్లో నిన్ను ఆయన పరుండ చేస్తారు. అంటే నీవు నీ పడక మీద నీవు ప్రశాంతంగా నువ్వు నిద్రపోతూ ఉంటావు. కొంతమందికి రాత్రులు నిద్ర పట్టదు, నిద్రలేమి, భయము, ఆందోళన. కారణం ఎందుకో తెలుసా? రక్షణ విషయములో ఎదగాలని ఆశ పూర్తిగా నిర్వినియోగమైపోయింది. వాక్యం అనే శ్రేష్టమైన పాలను ఆశతో వాటిని కొరకు ప్రభు యొద్ద అడిగే ఆ యథార్థత గాలికి పోయింది. రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఏది పడితే అది తినడం, ఏది పడితే అది తాగటం, ఏ బోధ పడితే ఆ బోధ వినటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం అనేది కాదు. ఒక దొడ్డు నీ కొరకు ఉంది, ఒక కాపరి నీ కొరకు ఉన్నారు, ఆయన నీ కొరకు బాధ్యత కలిగిన వారు. స్తోత్రం. అట్టి కాపరిని కలిగిన వాడు దావీదు. ఆయన అంటూ ఉన్నాడు 23వ అధ్యాయంలో 2వ వచనంలో, పచ్చిగల చోట్లుగా ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. చూడండి సహోదరి సహోదరురా, నీకు కూడా అటువంటి జీవితము ప్రభువు అనుగ్రహించాలని, ఆ స్థితిలో ఉంటే సరి చేసుకుని మరలా తిరిగి ప్రభు వైపుకు నువ్వు మళ్ళాలని దేవుని దాసునిగా ఆశపడుతూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సృష్టికర్త పరిశుద్ధుడా, మా కాపరివైన తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మా నడకను మా పడకను సమస్తాన్ని ఎరిగిన వాడు, మమ్మల్ని మీరు పక్షిగల చోట్లకి నడిపించేవారై ఉన్నారు. మా నడకను, మాకు కావలసిన
మేము మమ్మల్ని ఎక్కడికి మేపాలో, మాకు ఏ ఆహారము కావాలో ఎరిగిన కాపరివి నీవు. దొంగతనము, హత్య చేటుకు వచ్చును, మరి దేనికి నీ రాడు. గొర్రెలకు మంచి కాపరి తన ప్రాణము పెట్టాను. మాకు ఏ హాని కలగకుండా ఎటువంటి ప్రమాదాలు మా జీవితంలో తప్పించి నాయనా నీ బిడ్డలు మీరు నిలబెట్టి కాపాడుతూ వస్తూ ఉన్నారు. వారి ఆత్మీయ క్షేమాభివృద్ధిని కూడా అభివృద్ధి చేసి వారి జీవితంలో ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛ, పరిశుద్ధాత్మందలి స్వాతంత్ర్యము నీలో వారికి అనుగ్రహించమని నీ దాసునిగా ప్రార్థన చేస్తూ మీ నామమును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.